పేదవాడికి జబ్బు చేస్తే భగవంతుడిపై భారం వేసేలా రాష్ట్రంలోని కూటమి పాలనలో ఆరోగ్యశ్రేణి నిర్వీర్యం చేశారని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో మజ్జి శ్రీనివాసరావు పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధని లక్ష్యంగా వైసీపీ పాలించిందన్నారు. ప్రస్తుతం చంద్రబాబు పాలనలో ఆసుపత్రులకు వెళ్తే డబ్బు కడితే తప్ప వైద్యం అందని పరిస్థితి ఉందని తీసుకువచ్చారన్నారు. కీర్తిశేషులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వర్ధంతి సందర్భంగా ఈరోజు వారికి నివాళులు అర్పించడం జరిగింది. లోనే ఇవాళ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. నిన్నటి రోజున ఈ జిల్లాలో చూస్తే మధ్యాహ్న భోజన పథకంలో చూస్తూ ఉంటే గతంలో మెనూ పెట్టి ఆ మెనూని అక్షరాల ప్రతి పిల్లడు పౌష్టికాహారం ఉండాలని చెప్పి వారికి అన్ని రకాల అమలు పరిస్తే ఇవాళ పురుగులు భోజనాలు పెట్టే పరిస్థితి, వాళ్ళ మధ్యాహ్న భోజన పథకంలో పురుగులతో భోజనాలు పెట్టే పరిస్థితి, ఇవాళ పిల్లల ఆకలితో అలమటించే పరిస్థితి, ఇవాళ పిల్లల చదువులు లేక మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు పూర్వంలాగా వాళ్ళ వృత్తుల్లోకి పంపించే పరిస్థితి, మళ్ళీ దాపురించే పరిస్థితి వాళ్ళ ఈ ప్రభుత్వం చర్యలు చేపడతాం. కాబట్టే ఇవాళ బాబాసాహెబ్ వర్ధంతి సందర్భంగా ఇవాళ మళ్ళీ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నాం. ఆ మహనీయుడు చెప్పింది విద్య ఒకటే ప్రతి పౌరుడికి ఆస్తి అని చెప్పారు. మీరు 100% మరలా ఇవాళ ఫీజు రింబర్స్మెంట్ లేక ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. విద్యార్థులకి సరైన పాఠాంశాలు లేక ఇవాళ పడే పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటినీ కూడా ఈ ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలి. ముఖ్యంగా వైద్య విషయంలో తీసుకొస్తే పూర్తిగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో ఇంటింటికి వైద్యం ఇచ్చే పరిస్థితి ఉండేది. ఎవరైనా పేదవాడు ఇవాళ వైద్యం కోసం ఇబ్బంది పడితే వారికి అనారోగ్యం చేస్తే